ఈరోజు చేపలు తీసుకున్నాండి. చేపలు ఈరోజు సండే కదా, చేపలు ఇవి ఊరు నుంచి వచ్చినాయండి. చేపలు బాగున్నాయి కదా. చేపలు ఈరోజు చేపలు కర్రీ వండుకుంటాం. ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో ఆయిల్, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకుంటాం, పచ్చిమిర్చి వేసుకుంటాం, కరివేపాకు వేసుకుంటాం. ఒకసారి కలుపుకుంటాము. ఆనియన్స్ ఎర్రగా కావాలి. కొంచెం పసుపు వేసుకుంటాం. పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం మగ్గుతుంది. ఉప్పు, తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటాము. కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటాం. కొంచెం పచ్చివాసన మొత్తం పోవాలి అల్లం పేస్ట్ది. చూడు, అల్లం పేస్ట్ మంచిగా ఎర్రగా అయింది. ఇప్పుడు కారం వేసుకుంటాము. ఇగో చింతపండు ఫస్ట్ నానబెట్టేసిన. కారం కొంచెం ఎక్కువనే పడుతుంది, చేపల కర్రీ కదా. చేపల పులుసులో కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. నేనైతే అందాజే వేస్తాయి ఏదైనా. ఒకసారి కలుపుకుంటాము. ఎర్రగా ఉంది కదా. ఇప్పుడు చింతపులుసు పోసుకుంటాము. బాగా మరగాలి. ఒకసారి మూత తీసి చూస్తాము. చూడు ఎలా మరుగుతుందో. చేపల పులుసు ఇట్లా మరగాలి, బాగా మరిగితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసుకుంటాము. బాగా మసాలా కూడా స్మెల్ రావాలి, మంచిగా మరగాలి. బాగా మరుగుతున్న చేపల పులుసు చూడు ఎట్లా మసులుతుందో. ఇట్లా మసలాలి, టేస్ట్ వస్తుంది. ముక్కకు కూడా బాగా పడుతుంది. ఇట్లా మసులుతుంది కదా. ఇప్పుడు చేపలు వేసుకుంటాము. చేపల ముక్కలు వేసుకుంటాము. ఇట్లా బాగా మరుగుతూనే బాగుంటుందండి. తర్వాత మంట చిన్నగా పెట్టుకోవాలి. చూస్తున్నా నేనైతే ముక్కలు ఎలా వేస్తున్నాను. చిన్న మంట మీదనే ఉడకాలి. చిన్న మంట మీదనే ఉండాలి. చూసిరా, చేపల ముక్కలన్నీ వేసిన. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుంటాం. తర్వాత కలిపే ఛాన్స్ ఉండదు. ఇప్పుడే కలుపుకోవాలి. ముక్కలు వేసిన తర్వాత కలిపొద్దండి ఎక్కువ. కలిపితే చిదురైపోతాయి. చిన్న మంట మీదనే ఉడకాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉడకాలి. హాఫ్ అన్ అవర్ అయినా ఒక 20 నిమిషాలైనా బాగుంటుంది. ఉడకాలి. మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. వేడి వేడి చేపల పులుసు రెడీ. ఎలా ఉందండి? బాగుంది కదా. చూడు ఎంత బాగా చిక్కగా రావాలి పులుసు. బాగుంది కదా. మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుతూనే టేస్ట్ అండి. చేపల పులుసు ఎంత మరుగుతే అంత మంచిది. చిన్న మంట మీదనే ఉడకాలి. ఇది చూస్తామా? మూత తీసి చూడు ఎంత మంచిగా ఉడుకుతుందో. చూసారా ఎంత మంచిగా ఉడికిందో. కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇప్పుడు ఉడికిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తాము. చూసారా ఎట్లా ఉడుకుతుందో మంచిగా. మీకు కూడా కావాలంటే చేసుకోండి. సింపుల్గా అండి చేపల పులుసు. ఇట్లా బాగుంటుంది. బాగా మసులుతూనే బాగుంటుంది. మంచి చిన్న మంట మీద ఉడకాలి. చూడండి ఎంత టేస్ట్గా ఉడుకుతుందో. స్మెల్ అయితే ఘమఘమ ఉందండి. సూపర్ ఉంది స్మెల్ అయితే.